హాయ్ ఏదేవి వరమనువులో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాము. ఇంకా తాత మనవరాలు అయితే చీర కొనడానికి అయితే వెళ్తారు కదా. అలా చీర కొంటున్నప్పుడైతే మనీష్ కూడా వచ్చేస్తాడు అక్కడికి, వాళ్ళ తాతని ఫాలో అవుతా వచ్చి చూస్తే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ లో ఎలా వెతకాలి అనుకుంటున్నప్పుడే పక్కనే ఒక షాపులో అయితే వాళ్ళు చీరలు కొంటా ఉంటాడు. ఇంకా మనీష్ వచ్చేసి అంత పెద్ద కాంప్లెక్స్ ఇక్కడ చీరలు కొంటున్నారా అని చెప్పేసి అనుకుంటారనమాట. వచ్చి తాత ఎందుకు తాత ఇప్పుడు తనకు అంత అర్జెంటుగా ఎందుకు తాత చీరలు కొనాలి నువ్వు అని చెప్పేసి అడుగుతాడు. అడిగేసరికి లేదురా ఎల్లుండి తన పుట్టినరోజు అందుకే కొంటున్నానంటే, ఓహో అవునా అయితే ఉండి తాత పోయి ముందుగానే విషెస్ తెలుపుతాను అంటే, తన పుట్టినరోజు అని తనకే తెలియదు అని చెప్పేసి అని అంటాడు. మరి నీకెలా తెలుసు తాత అంటే, కొన్ని కొన్ని అలాగే తెలిసిపోతూ ఉంటాయిలే అని చెప్పేసి అంటాడు. తాత నన్ను ఇసుకిస్తున్నావు తాత నువ్వా అని చెప్పేసి మనవడు అంటాడు. వీళ్ళిద్దరు తాత మనవడు బాండింగ్ అయితే భలే ఉంది అబ్బా, అసలు సీక్రెట్ దాచిపెట్టడం కానీ ఇదంతా అయితే బాగుంది. ఇది సరే అని చెప్పేసి సరే చీర కొనుక్కొని రండి నేనైతే వెళ్ళిపోతాను అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతాడు. ఇంకా మనీష్ ఇంకా తాత మనవలికి ఊరంతా అక్కడ తిరుక్కొని రావాలి కదా, కొన్ని ప్లేసెస్ ఆ అమ్మాయికి చూపించుకొని వస్తానని చెప్పేసి తనైతే చెప్తాడు. ఇతనైతే వెళ్ళిపోతాడు అనమాట. ఇంటికి వెళ్ళంగానే ఇంకా ఇంకొకడు ఉంటాడు కదా రాఖీ ఎక్కడ పోయింది, ఈ అమ్మాయి ఎక్కడ పోయింది, అంజలి ఎక్కడికి పోయింది అని చెప్పి ఎత్తుకుతా ఉంటాడు. అంతలోపల వాళ్ళ బామ్మ అదే నాయనమ్మ ఉండేసి ఇప్పుడే తాత తీసుకెళ్ళాడు అనేసరికి, నీకు అవసరం కదా నిన్ను వదిలేసి ఎలా పంపించారు అమ్మాయిని అని చెప్పేసి అడిగి, ఇంకెప్పుడు బయటకు తీసుకెళ్ళబాకని చెప్పాలా తాతయ్య వస్తే అని చెప్పేసి తనైతే మాట్లాడుతూ ఉంటాడనమాట. అంతలోపల తాతయ్య వచ్చారు అని చెప్పి బయటకు చూస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఉంటారు. ఆ రాఖీ అమ్మ నాన్న అయితే వచ్చి ఉంటారు అనమాట సర్ప్రైజ్. ఎందుకంటే వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ యానివర్సరీ ఉంది కదా, అందుకే వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. ఇంకా ఆయన కూడా వచ్చేసి ఎలా ఉన్నావమ్మా అంటే బాగున్నానంటే, నాన్న ఎక్కడంటే నాన్న బయటకు వెళ్ళారు అని చెప్పేసి అంటుంది. అంతలోపల మనీష్ కూడా వచ్చేసి వాళ్ళ నాన్న కళ్ళు కూడా మూస్తారు. చూసేగానే ఏ మనీష్ అని చెప్పేసి అంటారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా రోజులైంది, ఎందుకంటే అమ్మ నాన్న దుబాయ్లోనే ఉంటున్నారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. అంతలోపల తాతయ్య వస్తారనమాట. తాతయ్య వచ్చినాక పక్కన ఆ అమ్మాయిని చూసేసి వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. షాక్ ఎవరు ఈ అమ్మాయి అని చెప్పేసి అడిగేసరికి ఇంకా వాళ్ళ నాన్న ఉండేసి, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉంటా ఉంది, ఎందుకంటే వాళ్ళ ఏదో పని మీద వచ్చింది అందుకే ఇక్కడ ఉంది అని చెప్పేసరికి, ఓహో అవునా అంటే, ఖాళీగా ఉండలేక నేను మీ అమ్మని చూసుకోమని చెప్పానంటే, ఓహో అవునా అయితే అమ్మని బాగా చూసుకో అని చెప్పేసి ఆ అమ్మాయికి అయితే చెప్తాడనమాట. ఓకే నేను చూసుకుంటాను, ఓకే అలాగే సార్ అంటుంది. అయినా కూడా ఏదో డౌట్ పడతా ఉంటాడు. అంతలోపల వాళ్ళ కొడుకు వచ్చేసి, రా నాన్న ఇప్పుడే కదా వచ్చావు ఫ్రెష్ అవుతూ రా నాన్న అని చెప్పేసి మనీష్ ఏమో తీసుకెళ్ళిపోతాడు. ఇంకా మనిషి కూడా చెప్పెట్టాలా, అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చాను అని చెప్పొద్దు అమ్మాయిని అనేసి. చెప్పలేదు ఇప్పటిదాకా, చెప్పెట్టాలన్నమాట. ఇంకా లేకపోతే ఎప్పుడైనా వాళ్ళ నాన్నతో చెప్పేస్తే మనీష్ అమ్మాయి నేను పలానా అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చానని చెప్తే అంతే, ఇంకా అందరికి తెలిసిపోతుంది కదా అని చెప్పెట్టాలి. అది చెప్పలేదు వాళ్ళతో. ఇప్పుడు రా అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు అనుకుంటాడు ఏ పెద్దయినా ఇప్పుడు ఎట్లయినా సరే అంజలి గురించి తనకి చెప్పేస్తే బాగున్ను అని చెప్పి అనుకుంటే ఎలా రియాక్ట్ అవుతాడేమో. అప్పుడంటే పరిస్థితులను బట్టి దూరం చేశాడు, కానీ ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు బాగా వదిలే చెప్తే బాగున్ను అని మనసులో అనుకుంటాడు, కానీ చెప్పడానికి వస్తాడనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఈ అబ్బాయి నుండి రాఖీ ఎలా అయినా సరే అంజలిని వల్ల వేసుకోవాలని చెప్పేసి అంజలి దగ్గరకు వచ్చేసి, నీకు వెబ్ సిరీస్లో యాక్ట్ చేసే హీరోయిన్గా యాక్ట్ వచ్చింది, హీరోయిన్ అయిపోతావు నువ్వు, ఇంక నుంచి నేను కూడా ఇదే ఫోటో తీసుకోవాలంటే క్యూలో నిల్చోవాల్సిందే అని చెప్పేసరికి, నాకు హీరోయిన్ కావడం అవసరం లేదు, ఇష్టం లేదు, నాకు నటించడం రాదు, నేను నటించను, నేను జీవిస్తాను మామూలుగానే లైఫ్లోనే ఉంటాను కానీ నాకు నటించడం రాదు అని చెప్పనంటుంది. అరే ఎలాగా డబ్బులో పడ్డం లేదు, ఇలా సెలబ్రిటీతో కొడదామంటే పడ్డం లేదు, ఈ అమ్మాయి నాకు ఎలా చేతికి చిక్కేదా అని ఆ అబ్బాయి రాకే అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంతలోపల ఇంకా ఆయన కూర్చొని పని చేసుకుంటా ఉంటాడు. ఎవరు అయినా శివశంకర్ కదా పేరా, అన్ని సీరియల్స్ లో శంకర్ నారాయణ, శంకరు, శివశంకర్ ఇదే పేర్లు ఉంటున్నాయి. నేను 4 సీరియల్స్ ఇవే చెప్తే ఇంచుమించు అయ్యే పేర్లు వస్తున్నాయి నాకు. శివశంకర్ కదా, ఆ శివశంకరు వచ్చి బయట కూర్చో ఉంటాడు. అంతలోపల వాళ్ళ తాత వచ్చి కూర్చుంటాడు, వాళ్ళ నాన్న వచ్చి కూర్చుంటాడు. ఏంటి నాన్న మంచి హుషారుగా ఉన్నావు, నేను వెళ్ళినప్పటికంటే ఇప్పటికి బాగున్నావు, మందులు పనిచేస్తున్నట్టున్నాయి అనేసరికి, మందులే కాదు మందు కూడా కొందరు మనుషులు కూడా పనిచేస్తారు అని చెప్పేసి ఆయన కూడా అంటాడనమాట. మనుషులు పనిచేయడం ఏంది నాన్న అంటే, అమ్మాయిని చూస్తే అలా ఉంటాడనమాట వాళ్ళ నాయన. ఇంకా సరేలే అని చెప్పేసి అడగదామా వద్దా అని చెప్పి అడుగుతున్నాడు. అంతకుముందు పెళ్లి గీతాంజలికి పెళ్లి కానప్పుడు విషయము అని అడగబోతున్నాడు. అంతటి ఎపిసోడ్ అయిపోయింది. రేపు అడిగితే కొడుకు చెప్తాడు అనుకుంటా. ఆ విషయం ఏం అడగబాక, అది ఎప్పుడో మాసిపోయింది. ఇంకా నుంచి ఆ విషయం గురించి అనబాక అంటాడో లేకపోతే చెప్తాను అంటాడో తెలియదు. మనం రేపు ఎపిసోడ్ లో చూడొచ్చు.
మనీష్ వాళ్ళ చెల్లెలేమో కాలేజీకి పోయి ఇంకా రాలేదు అని చెప్పేసి వాళ్ళ బామ్మ వచ్చేసి అంటా ఉంటుంది. అందులోప్పుడు అంజలి పోయి నేను పోయి తీసుకొస్తానని చెప్పేసి తీసుకొస్తుంది. ఆ తర్వాత మనీష్ కూడా వస్తాడనమాట. మనీష్కి బామ్మ చెప్తుంది అదిగో వచ్చేసింది చూడు అనేసి. ఏమైందేమో రేపటి ఎపిసోడ్ లో చూడాలా. ఇది ఈ రోజు జరిగిన ఎపిసోడ్. అసలు చూస్తున్నారు ఎవరైనా సీరియల్ని? ఎలా అనిపిస్తున్నారు సీరియల్? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బోర్ అనిపిస్తుందా, బాగుందా? ఇంతమంది చూస్తున్నారు కానీ ఏదో ఒక మెసేజ్ చేయండి. మీ కమెంట్ చేస్తే 10 మంది చూస్తారు కదా, అంటే వాళ్ళ ఒపీనియన్స్ తెలుస్తాయి కదా, అందుకే చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్, నమస్తే.